కాంగ్రెస్ పార్టీ రెండవసారి కూడా అధికారంలోకి రావడం తథ్యం. ఆ అధికారంలో తెలంగాణ జనసమితి పార్టీ భాగస్వామ్యం కూడా ఉంటుంది. ఈరోజు భాగస్వామ్యంలో భాగంగా తెలంగాణ జనసమితి పార్టీకి కోదండరామ్ గారికి ఆ రోజు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎమ్మెల్సీ చేయడం జరిగింది. తెలంగాణ జనసమితి పార్టీ తరఫున ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. రాబోయే కేబినెట్ విస్తరణలో విద్యాశాఖ మంత్రిగా కోదండరామ్ గారు ఉండే అవకాశం కూడా ఉందని చెప్పి ఈ యొక్క నాగర్ కర్నూల్ గడ్డపై నుంచి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కోదండరామ్ గారు లాంటి వ్యక్తులు మంత్రివర్గంలో ఉంటే, అది ముఖ్యంగా ఆయన యొక్క ప్రొఫెసర్ కాబట్టి విద్యాశాఖ మంత్రి ఇస్తే కోదండరామ్ గారు ఒక నూతన విద్యా వ్యవస్థకు తెరలేపేటటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. ప్రైవేటు యొక్క దోపిడీని అరికట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు ప్రైవేట్ కాలేజీలు కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఆ దోపిడీలో కూడా మన యొక్క చిన్న చిన్న స్కూళ్ళు కాకుండా పెద్ద కార్పొరేట్ లెవెల్లో 100 ఎకరాల్లో క్యాంపస్లు రావడం జరుగుతుంది. ఇతర రాష్ట్రాల వాళ్ళు పెట్టుబడిదారులు పెత్తందారులు దాన్ని నిర్వహించడం జరుగుతుంది. కోదండరామ్ లాంటి వాళ్ళు విద్యాశాఖ మంత్రి అయితే ఈ యొక్క ఫీజు నియంత్రణ చట్టం అమల్లోకి అతి తొందరలో వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు పేద ప్రజలందరికీ కూడా న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ జనసమితి పార్టీ నాగర్ కర్నూల్ తరఫున మేము విన్నపిస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర కోదండరామ్ గారిది. సకల జనుల సమ్మె, సాగరహారం, మిలియన్ మార్చ్, ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు కోదండరామ్ గారు జేఏసీ చైర్మన్గా ఉండి అన్ని పార్టీలను అన్ని కుల సంఘాలను అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక వ్యూహకర్తగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపినటువంటి వ్యక్తి కోదండరామ్ గారు కాబట్టి కోదండరామ్ గారిని మంత్రివర్గంలోకి కూడా తీసుకోవాలి. తీసుకుంటే తెలంగాణ ప్రజలకు ఇంకా విశ్వాసం చేకూర్చిన ఇది కాంగ్రెస్ పార్టీ.